హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా మాత్రమైతే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఓటమితో మాత్రమైతే సెమీఫైనల్ ఆశలు అయితే చాలా వరకు అయితే గల్లం చేసుకుంది. సో సెమీఫైనల్ ఎలా చేరుతుంది, ఏ విధంగా చేరుతుంది, ఓటమి గల అతిపెద్ద కారణాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో వచ్చేసరికి తొలి సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాతో అయితే తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. భారీ తేడాతోనే ఓడిపోయింది. ఓవరాల్గా 76 పరుగుల తేడాతోని ఘోర ఓటమి చవిచూడడంతో ఇప్పుడు నెట్ రన్ రేట్ పైన టీమిండియాకి అయితే భారీ దెబ్బ పడిందని కూడా చెప్పుకోవచ్చు. మైనస్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళాలంటే మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా కానీ సెమీఫైనల్ చేరడం అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇతర జట్ల పైన అయితే టీమిండియా అయితే ఆధారపడాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి వరుస 3 మ్యాచ్లు గెలవాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా సినారియో చూసుకుంటే మాత్రం అయితే టీమిండియా సెమీఫైనల్ చేరడం మార్గాలు అయితే చాలా సంక్లిష్టం అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఓటమికి అయితే ప్రధానంగా అయితే 3 కారణాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటి చూసుకుంటే టీమిండియా బౌలింగ్ వైఫల్యం అయితే కొట్టొచ్చినట్టు అయితే కనిపించింది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా నెక్స్ట్ లెవెల్లో స్పెల్ చేసినా కానీ హార్దిక్ పాండ్యా అదేవిధంగా వరుణ్ చక్రవర్తి దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో ఆడించిన అతనైతే పూర్తి స్థాయిలో అయితే విఫలం అయ్యాడని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో అయితే విఫలం అవడం జరిగింది. వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి అన్ని మ్యాచ్లాగా ఈ మ్యాచ్లో మాత్రం అయితే బౌలింగ్లో అయితే తేలిపోవడం జరిగింది. ఇతని బౌలింగ్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అయితే దాటికైతే పరుగులు రాబట్టుకోవడం జరిగింది. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి బౌలింగ్లో పూర్తి స్థాయిలో అయితే విఫలం అయ్యాడు. ఓవరాల్గా 4 ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా ఓవర్కి 11 రన్లు చొప్పున 45 పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. చాలా భారీగా సమర్పించుకున్నాడు. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో వచ్చేసరికి 4 ఓవర్లు వేసిన వరుణ్ చక్రవర్తి 11.75 ఎకనామిక్తో 47 పరుగులు అయితే సమర్పించుకోవడం జరిగింది. వీరిద్దరు కలిసే దాదాపు 100 పరుగులు ఇవ్వడం జరిగింది కేవలం 8 ఓవర్లోనే. ఇక్కడనే టీమిండియాకి అయితే భారీ దెబ్బ పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బౌలింగ్లో మాత్రమైతే మన టీమిండియా బౌలర్ అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయారు. అందుకే ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు బౌలింగ్లో విఫలం అవ్వడం. ఇక్కడ అక్షర్ పటేల్ లేని లోటు అయితే చాలా స్పష్టంగా అయితే కనిపించింది. అక్షర్ పటేల్ మ్యాచ్లో ఉండుంటే మాత్రం అయితే ఫలితం మరోలాగా ఉండేది. అక్షర్ పటేల్ బ్యాటింగ్లో అంతగా రాణించకపోయినా కానీ బౌలింగ్లో మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే రాణించడం జరిగింది. అతను ఉంటే మాత్రం అయితే ఫలితం మరోలాగా ఉండేది. బౌలింగ్ డిపార్ట్మెంట్ అని కూడా కొంచెం బెటర్గా అయితే ఉండేది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే బౌలింగ్లో టీమిండియా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో ఈ ఓటమికి అయితే అతిపెద్ద కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండో కారణం వచ్చేసరికి టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం చాలా స్పష్టంగా అయితే కనిపించింది. టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ విఫలమైనా కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్, టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ త్వరగా అవుట్ అయ్యారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ కాన్స్టెంట్గా అయితే రాణించాలని అయితే ఉద్దేశంతోనైతే ఉండేది. కాకపోతే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగింది. ఒక్క బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. ఒక శివన్ దుబే తప్ప మిగతా బ్యాటర్లు అయితే ఘోరంగా అయితే విఫలం అవ్వడం జరిగింది. శివన్ దుబే వచ్చేసరికి 37 బంతుల్లో 42 పరుగులు అయితే చేయడం, ఒక్కడే ఒంటరి పోరాటం చేసిన అప్పటికే మ్యాచ్ మాత్రం అయితే టీమిండియా కోల్పోయే సిచ్యువేషన్లో ఉంది. ఒక ఎండి ఇతని రాణిస్తున్న మరొక ఎండి మాత్రం అయితే వికెట్లు అయితే సమర్పించుకుంటూనే ఉన్నారు టీమిండియా బ్యాటర్స్ మాత్రం అయితే. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ దారుణమైన బ్యాటింగ్ వైఫల్యంతోనైతే టీమిండియా అయితే ఓటమికి అయితే అతిపెద్ద కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ టీమిండియా అయితే ఘోరంగా అయితే పూర్తి వైఫల్యం చెందడంతోనైతే ఓటమి అయితే చెందిందంటైతే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అయితే టీమిండియా అయితే సూపర్ 8 మ్యాచ్లో ప్రయోగాలు చేయడం ఇక్కడైతే చర్చనీయంగా మారింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ని ఎందుకు తీసుకోవాలనేది అయితే చర్చ అయితే భారీగా నడుస్తుంది. అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్లో ఎందుకు తప్పిందని కూడా చర్చ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత రావడం జరిగింది. ఆ ప్లేస్లో వచ్చేసరికి శివం దుబే వస్తే బాగుండేది. ఎందుకంటే శివం దుబే ప్రజెంట్ ఫామ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్లో అంతగా రాణిస్తారని కూడా విషయం కూడా తెలిసింది. అయినా కూడా టీమ్ మేనేజ్మెంట్ పంపించడం పైన అయితే ఇప్పుడు రూమర్స్ అయితే రావడం జరుగుతుంది. బ్యాటింగ్లో మార్పులు చేయడం అదేవిధంగా బౌలింగ్లో అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోవడం వాషింగ్టన్ సుందర్ మాత్రం అయితే ఇప్పుడైతే చర్చలు అయితే నడుస్తున్నాయి. అక్షర్ పటేల్ ఉంటే మ్యాచ్ ఫలితం అయితే మరోలాగా అయితే ఉండేదని అయితే తెలుస్తుంది.
ఈ తర్వాత జరగబోయే 2 మ్యాచ్‌లో టీమిండియా మాత్రమైతే ఇవి లోపాలన్నీ అధిగమించి తర్వాత 2 మ్యాచ్‌లు ఖచ్చితంగా అయితే గెలవాల్సిన ప్రయత్నం అయితే ఉంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా గానీ సెమీకి చేరకుండానే సూపర్ 8 నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా 2 మ్యాచ్‌ల్లో వచ్చేసరికి భారీ తేడాతోనైతే గెలవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నెట్ రన్ రేట్ అయితే ప్లస్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారీ తేడాతోని ఓడిపోవడంతో అయితే మైనస్‌లో ఉంది. ప్లస్‌లో తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నెట్ రన్ రేట్‌తోనైతే టీమిండియా సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది కాబట్టి నెట్ రన్ రేట్ టీమిండియాకి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ 2 మ్యాచ్‌లు వచ్చేసరికి జింబాబ్వేతోని, వెస్టిండీస్‌తోని అయితే జరగబోతున్నాయి. ఈ 2 మ్యాచ్‌లో టీమిండియా అయితే ఖచ్చితంగా భారీ తేడాతోనైతే గెలవాలి. అప్పుడు గెలిస్తేనే సెమీఫైనల్‌కి వెళ్తుంది. మరి సెమీఫైనల్‌కి వెళ్ళే అవకాశం ఇది ఒకే దారి ఉంటుంది. మరి తర్వాత జరగబోయే 2 మ్యాచ్‌లో టీమిండియా మాత్రం అయితే అన్ని విభాగాల్లో సమిష్టిగా అయితే రాణించాలి. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు మళ్ళీ మళ్ళీ చేయకుండా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తొలి సూపర్ 8 మ్యాచ్‌లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్‌లో 187 పరుగులైతే చేయడం జరిగింది. 7 వికెట్ల నష్టానికి. సౌత్ ఆఫ్రికా బ్యాటర్‌లో చూసుకుంటే మాత్రం అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరాత విఫలమైనా గానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూపర్‌గా రాణించడం జరిగింది. ముఖ్యంగా డెవాల్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్ ఫస్ట్ అండ్ స్టంప్స్ రాణించడం జరిగింది. డెవాల్ బ్రేవిస్ 45 పరుగులు, మిల్లర్ 63 పరుగులు, ఫస్ట్ అండ్ స్టంప్స్ వచ్చేసరికి 44 పరుగులు చేయడం జరిగింది. ముగ్గురు బ్యాటర్లు వచ్చేసరికి 180 స్ట్రైక్ రేట్ ఆడడంతోనైతే భారీ స్కోర్ అయితే చేసింది. మిగతా బ్యాటర్లు అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్‌లో కూడా. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వచ్చేసరికి కేవలం 111 పరుగులకి ఆల్‌ఔట్ అవ్వడం జరిగింది. 18.5 ఓవర్‌లోనే. ఇంకా ఒక ఓవర్ మిగిలింది. ఆయన అప్పటికే ఆల్‌ఔట్ అవ్వడం జరిగింది. దీంతో సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 76 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. గ్రూప్ 1లో మన సౌత్ ఆఫ్రికా జట్టు అయితే టాప్ పొజిషన్‌లో అయితే దూసుకుపోతుంది. సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి మిగిలిన 2 మ్యాచుల్లో గెలిస్తే మాత్రం అయితే ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్‌గా అయితే సెమీఫైనల్‌కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది సౌత్ ఆఫ్రికా జట్టు మాత్రం అయితే. ఓవరాల్‌గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఈ మ్యాచ్‌లో అటు బౌలింగ్‌లో గానీ, బ్యాటింగ్‌లో గానీ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి అయితే విజయం అయితే అందుకుంది. మరి చూద్దాం టీమిండియా వచ్చేసరికి తర్వాత 2 మ్యాచ్‌ల్లో వచ్చేసరికి ఎలా రాణిస్తది? ఏ విధంగా రాణిస్తది? ఎటువంటి ప్రయోగాలు చేయకుండా నార్మల్ జట్టుతోనైతే బరిలో దిగుతుందా? లేదా మళ్ళీ ప్రయోగాలు చేస్తుందా లేదా అనేది అయితే చూడాలి. మరి జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.